చంద్రుని మహిమ వేరు, నక్షత్రం మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రముకును మరొక నక్షత్రముకును భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే, మృతుల పునరుత్థానం అలాగే. ఇంకా మాట రాయబడింది యోహాను సువార్త. మనకి చేపెట్టుకోండి. యోహాను సువార్త దీనికి ఆశ్చర్యపడుకుని ఒకనాడు ప్రభుత్వ స్వరం అందరూ వింటారు, వినబడుతుంది. ఆడపోయి కూర్చోను దాని పేరు సరే. మనం గమనించామంటే దేవుడి పరిశుద్ధ గ్రంథంలో ఒకనాడు ప్రభుత్వ స్వరం వినబడుతుంది. సమాధిలో ఉండే వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చినది, దాని విలువారు జీవించడం మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చున్నది. గమనించామంటే ఈ సమాధులు ఉండే వాళ్ళందరూ కూడాను దేవుని కుమారుని స్వరం వినే యొక్క శ్లాఘ్యత ఉంది. వెళ్ళినప్పుడు అందరూ లేస్తారంట. కనుక ఇక్కడ రాయబడింది మార్కొరింథీయులు 15వ అధ్యాయంలో 42వ వచనం. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, కనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. కూడా మన విద్య యొక్క విత్తనం మీద ఆధారపడింది. మనం యొక్క విద్య యొక్క విత్తనం మీద ఆధారపడింది. తర్వాత వచ్చే దేహము, తర్వాత వచ్చే శరీరము. కనుక ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ద సీడ్ విచ్ ఇస్ సో, ద క్వాలిటీ ఆఫ్ ద సీడ్. కనుక ఆ యొక్క శరీరము అది ఏ కార్యం చేసి లోకములో విజయవాడ బెంజమిన్ గారు చనిపోతే పిలుపు గారు మాట్లాడుతున్నారు. మనం విత్తింది బలహీనమైంది, ఇక ఘనహీనమైనది, ఆ తర్వాత ఇక ఇంకేమైపోయింది క్షయమైపోయేది, అయితే తిరిగి లేచేది మహిమతో కూడింది, అక్షయమైనది. కనుక దీని మీద ఆధారపడింది. నువ్వు విత్తే విత్తనం మీద ఆధారపడింది. ఆ విత్తనము ఎలా విత్తబడింది, ఆ విత్తనం యొక్క గుణలక్షణాలు ఏంటి అని చెప్పి విజయవాడ బెంజమిన్ గారు ఎలా జీవించాడు అని జీవితాన్ని గురించి చెప్తూ వచ్చారు. మరణం మాట్లాడుతూ చెప్పాను కదా. కనుక నువ్వు ప్రభు కొరకై ఎంతగా జీవిస్తావో ఆ జీవితం మీద ఆధారపడి ఉంది. విత్తబడిదేమో బలహీనంగా ఉంది, ఘనహీనంగా ఉంది, క్షయమైపోయేదిగా ఉంది, తర్వాత వచ్చేది మహిమగలంగా ఉంది. కనుకనే అవి రాయబడింది 40వ వచనం. ఆకాశ వస్తు రూపంలో కలవు, భూవస్తు రూపంలో కలవు. ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు, భూవస్తు రూపంలో మహిమ వేరు. సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రం మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమును మరొక నక్షత్రమును వేదము కలదు కదా. పుట్టాం అలాగే. కనుక ఏ మహిమతో ప్రభు జీవించావో దాని మీద ఆధారపడింది ఎంతగా ప్రభు